వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమోవే బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ముందుగా మీ అందరికీ వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు గురువులను తలుచుకున్న, స్మరించుకున్న, పూజించుకున్న, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న చాలా మంచిది. మనకు విద్య నేర్పిన గురువు దగ్గర నుంచి మన జీవితంలో గుణపాఠాలు నేర్పిన వాళ్ళ వరకు అందరూ మన గురువులే. ఎందుకంటే మన జీవితంలో మంచి చెడు పాఠాలు గుణపాఠాలు అన్ని నేర్పే వాళ్ళు ఉండాలి కదా, అప్పుడే మన జీవితం బాగుంటుంది. ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి నేనైతే నైవేద్యం కింద శనగలైతే చేస్తున్నాను. మనం మన జీవితంలో ఏ పని చేసినా ముందుకు వెళ్ళాలన్నా గురుబలం మాత్రం చాలా అవసరం. గురుబలం కోసమని శనగలు అయితే మనకు నైవేద్యంగా పెట్టినా లేదంటే దానం ఇచ్చినా చాలా మంచిది అంటారు. ఈరోజు చాలా మంది ఫాస్టింగ్ కూడా ఉంటారు. నేనైతే ఫాస్టింగ్ ఏమి ఉండట్లేదు, ఎందుకో ఈ మధ్య బాగా నీరసంగా అనిపిస్తుంది, అందుకని పెద్దగా ఫాస్టింగ్ లాంటివి అయితే ఏమి ఉండట్లేదు. మొన్న ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నాను కదా, ఆ రోజు అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నాను అనమాట. రోజు గుళ్ళో కూడా వ్యాస పౌర్ణమి వేడుకలు చాలా బాగా చేస్తున్నారండి. మేము టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము స్వామివారికి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత. ఎప్పుడు పూజా వీడియో పెట్టినా అక్క మీ పూజా మందిరం చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారో కొంచెం చెప్పండి అక్క, ఆన్లైన్ లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళు ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తారో నిజంగా నాకు తెలియదు, కానీ మేమైతే ఇది సికింద్రాబాద్ దగ్గర తాడ్బంద్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఇవి హోల్సేల్ గా మనకు రెడీ చేసి అమ్ముతారనమాట, రెడీమేడ్వి. మేమైతే అక్కడ తీసుకున్నాం. ఇది మాకు కాస్ట్ అరౌండ్ 4500 పడింది. ఇంట్లో అయితే పూజ చేసేసుకొని టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ ఇక్కడ సాయిబాబాకి, అలాగే వ్యాస పౌర్ణమి కాబట్టి వ్యాసుడికి, ఇంకా దత్తాత్రేయ స్వామికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తున్నారు. ఈ రోజు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అన్నట్టు మీరు కూడా టెంపుల్ కి వెళ్ళొచ్చారా? వెళ్ళలేకపోతే మాత్రం ఇక్కడ వీడియోలో చూసి దర్శనం చేసేసుకోండి. ఇంకా టెంపుల్ కి వెళ్ళేసి వెంటనే అనుని కూడా స్కూల్లో దింపేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంతకీ ఈ రోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. నాకు పెద్దగా చుక్కల ముగ్గులు రావు, అందుకే డిజైన్ ముగ్గులు వేస్తుంటాను.